యూఎఫ్జే యాప్ ఎస్ఎస్సీ జీడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ ఎన్డీఏ వంటి ఉద్యోగాల కోసం యూఎఫ్జే యాప్ లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో. ఫ్రెండ్స్, ముందుగా మీరు ufjus.com అనే వెబ్సైట్కి వచ్చేయండి. ఇలా వచ్చిన తర్వాతకి మీరైతే ఒకసారి అయితే రీఫ్రెష్ చేయండి. ఇలా రీఫ్రెష్ చేస్తే మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. ఇక్కడ నేనైతే కొత్తగా చేసినటువంటి పోస్టులు అప్డేట్ అయితే వస్తుంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎస్సీ జీడీ 29th నవంబర్ ఆల్ షిఫ్ట్ అయితే ఉంది చూసారా. సో ఇది క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ లింక్ క్లిక్ చేసి ఇక్కడికైతే వచ్చేస్తారు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు క్వశ్చన్స్ సెండ్ చేస్తేనే నేను చెప్పేది. నేను ఇక్కడి నుంచో కొత్తగా అయితే పట్టుకొని అయితే రాలేను కదా. సో కాబట్టి నేనైతే కొంతవరకు అయితే గ్యాదర్ చేయగలిగాను క్వశ్చన్స్ అనేది. సో కొద్దిమంది అయితే సెండ్ చేశారు, నాకు పేపర్లో రాసి ఇచ్చేశారు. నేను అది మీకేంటంటే టెలిగ్రామ్లో కూడా అయితే పెట్టేశాను, మీరు అది గమనించండి. సో అండ్ అవి కొన్ని ఏంటంటే నేను గ్యాదర్ చేసినవి కూడా అయితే మీకైతే ఇస్తున్నాను అనమాట. వేరే వాళ్ళు సెండ్ చేసినవి డైరెక్ట్గా టైప్ చేసి పంపించారు కొద్దిమంది. సో కాబట్టి మీరు మ్యాక్సిమం వీలైనంత వరకు ఎగ్జామ్ రాసిన తర్వాత దయచేసి అంటున్నాను రిక్వెస్ట్గా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వారు రాశారు, అయిపోయింది. రాయబోయే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, రాసిన ప్రతి ఒక్కరు కూడా మీ క్వశ్చన్స్ అయితే నాకైతే కామెంట్లు అయితే పెట్టండి దయచేసి. ఫర్దర్గా వేరే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. నా చిన్న రిక్వెస్ట్ అది, మీరేమైనా అనుకోండి, ఓకేనా. అండ్ దయచేసి నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మంచిదైతే మీరైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ ఆఫ్ ఓలివర్ ట్విస్ట్? ఓలివర్ ట్విస్ట్ అనే బుక్ అనేది ఎవరు రాశారు అని అడుగుతున్నాను అనమాట. చార్లెస్ డెకెన్స్, ఓకేనా, చార్లెస్ డెకెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వేర్ ఈజ్ మౌంట్ కైలాష్ సిచ్యువేటెడ్? మౌంట్ కైలాష్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకేంటి అని అంటే టిబెట్లో ఉందన్నమాట. టిబెట్ దగ్గర మౌంట్ కైలాష్ అనేది ఉంది. థర్డ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేయర్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద గేమ్ ఆఫ్ బ్యాడ్మింటన్? బ్యాడ్మింటన్కి గేమ్కి సంబంధించిన వారు ఎవరు కాదని ఆప్షన్స్ అయితే ఇచ్చేశారు. అందులో 3 మెంబర్స్ అయితే ఆ బ్యాడ్మింటన్కి సంబంధించిన వాళ్ళే, ఓకేనా. కానీ ఒక మెంబర్ అయితే కాదు అని అడిగారు. ఎవరు అంటే సానియా మీర్జా, ఓకేనా. సానియా మీర్జా బ్యాడ్మింటన్ కాదు, టెన్నిస్ అనమాట, టెన్నిస్ ప్లేయర్, ఓకేనా. సైన్ అనేవాళ్ళు అదేవిధంగా బ్యాడ్మింటన్కి వస్తారు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పైకి స్క్రోల్ చేసి, వాట్ డస్ ద బ్లాక్ కలర్ రిప్రజెంట్ ఇన్ ద ఒలింపిక్ 5 కలర్స్ రింగ్ అని అంట. 5 కలర్స్లో ఉంటాయి మనకి ఒలింపిక్స్ రింగ్స్ అనేది. అందులో బ్లాక్ కలర్ అనేది ఏ యొక్క కంట్రీకి రిఫర్ చేస్తుంది, ఏ యొక్క కంట్రీని సూచిస్తుంది అని అడిగారు. సో మనకు వచ్చేసి ఆన్సర్ ఏంటంటే ఆఫ్రికా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ రిమైనింగ్ కూడా అయితే తెలుసుకోవాలి కదా మనం. కాబట్టి ఇక్కడైతే డయాగ్రామ్ అయితే ఇచ్చేసాను. మీరు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఇక్కడికి వస్తారు కదా. సో ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ అనేది యూరోప్కి ఉంటుంది, అండ్ ఆసియాకి వచ్చేసి ఎల్లో ఉంటుంది, అండ్ అదేవిధంగా ఆస్ట్రేలియాకి వచ్చేసి అండ్ ఏదైతే మనకి గ్రీన్ ఉంటుంది, అండ్ అదేవిధంగా అమెరికాకు వచ్చేసి రెడ్ ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 5th వన్ చూడండి, హూ వాజ్ ద 6th గురు ఆఫ్ సిక్స్? సో సిక్కులలో మనకి 6th గురువు ఎవరు అంటారు, 6వ గురువు ఎవరు అంటున్నారు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరనంటే గురు హరగోబింద్, ఓకేనా, హరగోబింద్ గారు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటాయి, అవన్నీ కూడా అయితే మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ 6th వన్ చూడండి, వేర్ వాజ్ ద G20 సమ్మిట్ 2021 హెల్డ్? G20 సమ్మిట్ అనేది 2021లో ఎక్కడ జరిగింది అని అంటే మనకి రోమ్లో జరిగింది, ఇటలీ, ఓకేనా. నెక్స్ట్ చూడండి 7th వన్ చూడండి. సో 7th వన్, ధౌలగిరి మౌంటైన్ రేంజ్ కమ్స్ ఇన్ విచ్ మౌంటైన్ రేంజ్? ధౌలగిరి మౌంటైన్ అనేది ఏ యొక్క పర్వతంలోనికి వస్తుంది, అది ఏ యొక్క పర్వతంలోనికి అటాచ్మెంట్లో ఉంది అని అడిగారు అనమాట. సో హిమాలయ మౌంటైన్స్కి ఈజ్ నార్త్ సైడ్ అయితే ఉందన్నమాట, ఓకేనా. హిమాలయ మౌంటైన్స్లో మనకి నార్త్ అండ్ సెంట్రల్ నేపాల్ సైడ్లో అయితే ఉండడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి చూడండి 8th వన్ చూడండి, అండర్ విచ్ అమెండ్మెంట్ చిల్డ్రన్ ఫ్రమ్ 6th to 14th ఇయర్స్ గెట్ ద కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్? సో 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఉచిత విద్య అనేది ఏ ఒక అమెండ్మెంట్ ద్వారా అయితే ఉంది, దాని గురించి ఏ అమెండ్మెంట్లో తెలియజేయడం జరిగింది అని అడుగుతున్నారు. సో 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2002 ఆర్టికల్ 21st క్లాజ్ ఏలో ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 9th వన్, వెన్ వాజ్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ? సో ఓకే, మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ద్వారా మనకి నేషనల్ యాంథమ్ అనేది ఎప్పుడు అడాప్ట్ చేయబడి ఉంది, ఓకేనా. సో ఎప్పుడు అని అంటే 24th జనవరి 1950, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, ఓకేనా. అండ్ ప్రతి ఒక్కరు కూడా అయితే తెలిసి ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 10th వన్ చూడండి, అండ్ ఇక్కడ చూసినట్లయితే ద ఫస్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ వాజ్ గివెన్ టు హూమ్? సో ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ అనేది దాని యొక్క నేమ్ అనేది చేంజ్
మెన్షన్ చేసి ధ్యాన్ చంద్ అవార్డుకి అయితే చేంజ్ చేశారనమాట. ప్రస్తుతం అనేది ధ్యాన్ చంద్ అవార్డుగా పిలుస్తారు. ఓకేనా, ఆ బిట్ కూడా మనకు వచ్చింది ఎగ్జామినేషన్లో రివ్యూ చేసేటప్పుడు మనం డిస్కస్ చేసాం. రీసెంట్గా మనకి ధ్యాన్ చంద్ అవార్డు అనే దానికి ఓల్డ్ నేమ్ ఏంటంటే మనకు రాజు ఖేల్ రత్న అవార్డు అనమాట. ఓకేనా, రాజు ఖేల్ రత్న అవార్డుకి న్యూ నేమ్ ఏంటంటే ధ్యాన్ చంద్ అవార్డు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ విషయం ఏంటి, మనకి ఏమడిగారంటే ఎవరికి వచ్చిందనంటే ఫస్ట్కి వచ్చేసి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్కి వచ్చింది. అది ఏ ఇయర్లో ఏంటనేది క్లారిటీగా అయితే ఇచ్చేసాను, ఒకసారి అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి 11th వన్, హెన్రీ ఇస్ ద యూనిట్ ఆఫ్. హెన్రీ అనేది దేని యొక్క యూనిట్ అవుతుంది అని అంటే ఓకే ఇండక్టెన్స్. ఓకేనా, ఇండక్టెన్స్కి హెన్రీ యూనిట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ 12th వన్ వచ్చేసి ఆంథ్రోపాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్. ఆంథ్రోపాలజీ అనేది దేని మీద స్టడీ చేస్తాం. ఆంథ్రోపాలజీ అంటే ఏంటి అని అంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ అండర్స్టాండింగ్, హ్యూమన్ యొక్క మెంటాలిటీ పైన. సో మనము దాన్ని అధ్యయనం చేస్తాం. ఓకేనా, సో 13th వన్ చూడండి, విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. సో అంగోకోర్ వాట్. సో ఈజీ అంగోకోర్ వాట్ అనమాట. లార్జెస్ట్ హిందూ టెంపుల్ అనేది ఎక్కడ ఉందనంటే సో అంగోకోర్ వాట్. సో అంకోర్ వాట్. నెక్స్ట్ 14 చూడండి, వాట్ ఈస్ ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ యొక్క ఇనిషియల్ వెలాసిటీ అంటే ఇక్కడ బాడీ ఉందనంటే ఇనిషియల్ వెలాసిటీ ఇది మూవ్ అవ్వట్లేదు, ఏం లేదు. దీని యొక్క ఫ్రీలీ ఫాలింగ్ బాడీ యొక్క ఇనిషియల్ వెలాసిటీ ఏంటన్నారు. సో ఇది మూవ్ అవ్వదు, ఏమవుతుంది, ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఏముంటుంది, 0 ఉంటుంది. గ్రావిటేషన్ అయినా కానీ ఏదైనా కానీ సో ప్రతిది కూడా కాన్స్టెంట్గా ఉంటుంది అక్కడ. సో దట్ ఈస్ 0 అవుతుంది అన్నమాట. ఓకేనా, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటున్నారు. సో మనకి ఇండియాలో ఫాదర్ ఎవరు అని అంటే గ్రీన్ రెవల్యూషన్కి అంటే ఎంఎస్ స్వామినాథన్ అని చెప్తాం. ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్లో మనకి వరల్డ్ అని మెన్షన్ చేయలేదు అని అంటే అది ఖచ్చితంగా వరల్డ్కి సంబంధించింది. ఓకేనా, సో ఇప్పుడు వరల్డ్ అని మెన్షన్ చేసినా వరల్డ్కి సంబంధించింది. ఇండియన్ మెన్షన్ చేస్తేనే మనకి ఎంఎస్ స్వామినాథన్ అని పెట్టాలి. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ చూడండి, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని అన్నారు అనుకోండి, మీరు ఏం పెట్టాలి అప్పుడు నార్మల్ బోర్లాంగానే పెట్టాలి. నార్మల్ బోర్లాంగానే పెట్టాలి. ఎందుకనంటే అక్కడ మనకి వరల్డ్ అన్నట్టే అప్పుడు అది ఇండియన్ ఎప్పుడైతే మెన్షన్ చేస్తారో అప్పుడు మనకి ఎంఎస్ స్వామినాథన్ పెట్టేస్తాం. వరల్డ్ అని మెన్షన్ చేసినా కానీ వరల్డ్లోనో మనకి నార్మల్ బోర్లాంగ్ పెట్టేస్తాం. సో ఆన్సర్ ఏమేంటి అంటే మనకి వరల్డ్లో అని మెన్షన్ చేస్తారు కాబట్టి నార్మల్ బోర్లాంగ్. ఓకేనా, సో ఇండియన్ అని పర్టికులర్గా మెన్షన్ చేస్తేనే ఎంఎస్ స్వామినాథన్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి చాలాసార్లు వచ్చింది, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎందుకంటే నార్మల్ బోర్లాంగ్ అనేది మనకు తెలియని పేర్లు కాబట్టి మనం ఏంటంటే కాదు ఎంఎస్ స్వామినాథన్ అని అనుకుంటాం కాబట్టి చెప్పాను ఒకసారి. నెక్స్ట్ చూడండి 16th వన్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అంటే న్యూఢిల్లీ అనమాట. ఓకే, ఎక్కడంటే న్యూఢిల్లీ. సో నెక్స్ట్ చూడండి 17th, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఈ సిచ్యువేటెడ్ ఎట్. అంటే సౌత్ సెంట్రల్ రైల్వే అనేది మనకి దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఎక్కడంటే మనకి మ్యాక్సిమం అందరికి తెలిసిందే ఇది సికింద్రాబాద్. ఓకేనా, నెక్స్ట్ చూడండి 20, వెన్ వాస్ స్టార్టెడ్ గాదర్ పార్టీ. గాదర్ పార్టీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారని అంటే 15th జూలై 1913 అనమాట. 1913లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 21 చూడండి, ఇఫ్ ఎస్ సర్టెన్ కోడ్ అనేసి పెట్టేసి మనకి ఒక ఈ కోడ్ని ఇలా రాస్తే మనం ఈ కోడ్ని ఎలా రాయొచ్చు అని ఇచ్చారన్నమాట. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోండి, ఈ టైప్ ఆఫ్ బిట్ అయితే వచ్చేసింది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ఫిగర్ ఇచ్చేస్తారు, ఇమేజ్ ఫిగర్ ఇచ్చారు, డైరెక్షన్స్ నుంచి ఇచ్చారు, టైమ్ అండ్ వర్క్ ఇచ్చారు, సర్చ్ ఇచ్చారు, వాల్యూమ్ అండ్ ఏరియా ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ 27 చూడండి, ఏ డివైస్ యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ ఏసీ టు డీసీ కరెంట్ ఈస్ కాల్డ్. ఏసీ నుంచి డీసీ కరెంట్కి చేంజ్ చేసేదాన్ని మనం ఏంటంటే రెక్టిఫైర్ ఉంటాం. ఓకేనా, రెక్టిఫైర్. ఓకేనా, నెక్స్ట్ చూడండి 28, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ నేషనల్ హైవే నెంబర్ 1. నేషనల్ హైవే నెంబర్ 1 ఉంది సార్, దానికి కొన్ని నేమ్ ఉంది, దాన్ని మనము అంటే ఏమని పిలుస్తాం, ఏ నేమ్ పిలుస్తాం అన్నారు. సో ఇక్కడ మీరు ఇంకో బిట్ గమనించాలి, నేషనల్ హైవే 1 అనేది ఏ సిటీ నుంచి ఏ సిటీకి కనెక్ట్ అయిపోయింది అని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, ఢిల్లీ నుంచి అమృత్సర్ అనేసి. సో అది మీరు కూడా గమనించాలి, రివ్యూస్లలో మనకి ఒకసారి రిపీట్ అవుతూ ఉంటున్నాయి చూసారా. సో మనకి చూడండి ఇక్కడ చూడండి షేర్ షా సూరి మార్గ్. ఓకేనా, నెక్స్ట్ చూడండి 29, వేర్ డిడ్ గౌతమ్ బుద్ధ అటైన్డ్ ఎలైట్మెంట్. సో ఇక్కడ చూడండి అంటే ఎలైట్మెంట్ అంటే ఏంటి అని అంటే మనకి జ్ఞానోదయం అవ్వడం. ఓకేనా, అది అతనికి గౌతమ్ బుద్ధునికి ఎక్కడ జ్ఞానోదయం అయింది అని అడుగుతున్నారు. క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలైన్మెంట్. సో ఇక్కడ వచ్చేసి ఎక్కడనంటే బుద్గయ. బ్లడ్ ఈజ్ ప్యూరిఫైడ్ ఇన్. బ్లడ్ అనేది దేనిలో ప్యూరిఫై అవుతుంది అంటే కిడ్నీలో. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వచ్చారు, టైమ్ అండ్ వర్క్ అండ్ అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఇచ్చారు. ఇప్పుడు చూడండి వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ సి అని అంటున్నారు. విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే అక్సార్బిక్ యాసిడ్ అనమాట. ఓకేనా, అండ్ కే ఇది అడిగారు, డీది అడిగారు, ఈది అడిగారు. సో ఇక్కడ సిది కూడా అడిగేశారు. ఓకేనా, నెక్స్ట్ 35 చూడండి, విచ్ ఇస్ ద ఫేమస్ ఫర్ లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక పిల్లర్. సో లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక పిల్లర్ అనేది దేనికి సంబంధించినది అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు అసలు యాక్చువల్గా ఫేమస్ కాదు ఇక్కడ. సో అది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే సార్నాథ్ అనమాట. ఎక్కడి నుంచి అంటే సార్నాథ్. ఓకే, సో ఇది గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్ నుంచి ఇచ్చారు, లెటర్ సిరీస్ నుంచి ఇచ్చారు, ఎనాలజీ, యాంటీనమ్స్, సినోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో ఇప్పటివరకు అయితే నేను గ్యాదర్
ఆన్సర్ చేయగలిగినటువంటి క్వశ్చన్స్ అయితే నేను ఇవన్నమాట. చిప్కో మూమెంట్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అనేది వచ్చేసింది అనమాట. సో కాబట్టి ఇక్కడ బిట్ అయితే అడుగుతున్నారు, చిప్కో మూమెంట్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు మన ఇండియాలో. ఓకేనా, చిప్కో మూమెంట్ ఆల్రెడీ కూడా ఇది మనకు వచ్చేసింది ఎగ్జామినేషన్లో, బట్ మీకు అడుగుతున్నాను, చిప్కో మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారు? చిప్కో ఎవరు స్టార్ట్ చేశారు? ఓకేనా, చిప్కో మూమెంట్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు? రిపీటెడ్, ఇది నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా, సో ఇంకా ఫర్దర్గా క్వశ్చన్స్ అన్ని కూడా నాకు ఏమైనా తెలిసి ఇక్కడ అప్డేట్ చేస్తాను. దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.